కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పంట పొలాలను పెద్దాడ డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాదరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాయుడు నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా సానా శ్రీనివాస్ ప్రసాదరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి సంఘాలన్నీ ఏర్పడి రైతులకు ఏ విధమైన కష్టం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి నీరు అందించాలన్నదే ధ్యేయంగా పనిచేస్తున్నామని, దీనిలో భాగంగా అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు నీటి సంఘం అధ్యక్షులు, డీసీ మెంబర్లు, నీటి పారుదల శాఖ అధికారులు అందరూ కూడా కష్టపడి ప్రతి ఎకరానికి నీరు అందించాలని, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ రబీ పంట బాగా పండాలని, రైతులందరూ సంయమనం పాటించి అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలన్నదే మా ఉద్దేశమని అన్నారు. ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తమను నియమించడం జరిగిందని, దానిలో భాగంగా పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో కొద్దిగా నీటి ఎద్దడి ఉందని తెలిసి పరిశీలించడం జరిగిందన్నారు. రైతులకు నీటి ఎద్దడి లేకుండా చూడడం జరుగుతుందని వారు తెలిపారు. కరకుదురు గ్రామంలో చివర భూములకు నీరు అందడం లేదని మాకు కంప్లైంట్ రావడం జరిగిందన్నారు. ప్రెజెంట్ నాన్ టర్న్ నడుస్తుందని, రేపటి నుంచి టర్న్లో 2 రోజుల పాటు ఫుల్లుగా వాటర్ ఇస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఎకరం ఎండిపోకుండా నీరు అందించే బాధ్యత మాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాదరావు, ఇరిగేషన్ అసిస్టెంట్ సునీల్, సానా సతీష్, పాటంశెట్టి రామన్న, పాటంశెట్టి లక్ష్మణ, నందిగం కృష్ణమూర్తి, ఎరుబండి రాజు, తోటకూర భూరయ్య, పెమ్మనబోయిన వెంకన్న, తోటకూర రాము మరియు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను పెద్దాడ డీసీ చైర్మన్ సానా శ్రీనివాస్ ప్రసాదరావు మాట్లాడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక నీటి సంఘాలన్నీ ఏర్పడి రైతులకి ఏ విధమైన కష్టం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి పండించాలన్నదే ధ్యేయం. అందులో భాగంగా మన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు నీటి సంఘం అధ్యక్షులు, టీసీ మెంబర్లు, అలాగే నీటిపారుదల శాఖ అధికారులు అందరూ కూడా, సిబ్బంది అంతా కూడా కష్టపడి ప్రతి ఎకరాకు నీరు అందించి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ రబీ గట్టెక్కించాలని అందరి అభిప్రాయం. అందులో భాగంగానే ఈ కాలం మీద ప్రతి నీటికి అందించాలని అందరం చూస్తున్నాం. ఇప్పుడు టర్మ్ జరుగుతుంది, నాన్ టర్మ్లో నీరు కిందకు వస్తుంది. అలాగే రేపు నుంచి టర్మ్ మొదలైపోతుంది. ఈ టర్మ్లో కూడా నీటిని పంపించి అందరూ సద్వినియోగం చేసుకుని రైతులందరూ సంయమనం పాటించి ప్రతి ఎకరా కూడా నీరుని అందించాలనేది మా ఉద్దేశం. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రతి ఎకరాన్ని కూడా చూసుకోమని మమ్మల్ని అందరినీ ఆదేశించి నియమించారు. ఆయన ఆదేశాల మేరకు మేమందరూ కష్టపడి ప్రతి ఎకరాకు కూడా నీరు అందించి అందరినీ రైతులందరూ సుఖ సంతోషాలతో పండించుకోవాలని కోరుకుంటాం. అందులో భాగంగానే రైతులు మాతో కూడా కలిసి వచ్చి వాళ్ళందరూ కూడా నీటిని సద్వినియోగం చేసుకోవాలని నీటిశాఖ అధికారులందరూ కూడా వివరించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి గ్రామం తిరుగుతున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు నా కరకుదురు థైలాండ్ కాబట్టి ఇక్కడ కొంచెం నీటి ఎత్తు ఉందని చూడడానికి పరిశీలించడానికి వచ్చింది జరిగింది. రాత్రి కూడా కిందకి నీరు వచ్చింది. అలాగే ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా కిందకి నీటిని నడిపిస్తా ఉన్నారు. దాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకుని ముందు ఒక లెవెల్ కట్టుకుని ఆ తర్వాత రేపు నుంచి తోడుకోమని రైతులందరికీ మనం చెప్తున్నాం. ఇది అందరూ కూడా రైతులందరూ గుర్తుపెట్టుకుని మెలగాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయుడు నాగేశ్వరరావు అండి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు తొస్సిపూడి సెక్షన్ అండి. ఈ కరకుదురు మండలంలో కరకుదురు గ్రామంలో ఈ చివరి భూములకి నీరు అందట్లేదని కొద్దిగా కంప్లైంట్ వస్తే చెక్ చేయడానికి వచ్చామండి. అన్నీ చెక్ చేయడం జరిగింది. చాలా మట్టుకి వస్తుంది. ఇప్పుడు నాన్ టర్న్ నడుస్తుంది. టర్న్లో రేపు నుంచి టర్న్లో 2 రోజులు కిందకి ఫుల్గా వాటర్ ఇస్తామండి. అది కొద్దిగా ఇబ్బంది ఉన్న చోటకల్లా వాళ్ళని నీళ్ళు నిలబెట్టుకుని తర్వాత తోడుకోమని చెప్పామండి. రేపు నుంచి 2 రోజులు కంటిన్యూస్గా వాటర్ ఇక్కడ కిందకి ఇద్దామని నిర్ణయించుకున్నాం. పైన కట్లు 3 రోజుల కట్లు కూడా ఆఫ్ చేసి వీళ్ళకి ఇద్దామని నిర్ణయించుకున్నాం అండి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అది అధిగమించడానికి వాటర్ సప్లై ఎక్కువ చేద్దామని మేము పై అధికారులు చెప్పగా మేము నిర్ణయించుకున్నామండి. రేపు నుంచి వాటర్ వస్తుంది. ఎటు పరిస్థితుల్లోనూ ఏ ఎకరం కూడా ఎండకుండా
నీరు ఇచ్చే బాధ్యత మాదండి. అందుకని నేను ఈ విధంగా తెలియజేస్తున్నానండి. ఈ కిందకి వాటర్, ఇది టైలాండ్, బాగా టైలాండ్ అంటే ఇక్కడ వాటర్ రావడానికి కొద్దిగా పైనుంచి చాలా చివరి భూములు ఇవన్నీ కనుక కైకోలు రైతులు అందరూ కూడా సహకరించి కిందకి కూడా వాటర్ వచ్చేటట్టు కొద్దిగా సహకరిస్తే వీళ్ళకి కూడా వాటర్ అందుతుందండి. ఈ ఇబ్బంది నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుందండి. జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల కరెస్పాండెంట్ బొమ్మి రఘురామ్ అధ్యక్షతన 17వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే టీచర్స్ జీవితాన్ని ఇస్తారని అన్నారు. శ్రీ స్వామి వివేకానంద పేరుతో విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఈ స్థాయికి తీసుకురావడం రఘురామ్ గొప్పతనమని అన్నారు. అలాగే ఈ సంస్థపై నమ్మకం ఉంచి పిల్లల్ని ఇక్కడ చదివించడం తల్లిదండ్రుల గొప్పతనమని అన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం టీచర్లు దండిస్తే సమర్థించాలి కానీ వ్యతిరేకించకూడదని అన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు అదే చేస్తున్నారని అన్నారు. పిల్లలకు జీవితాలను ఇచ్చేది టీచర్స్ అని, వారు చెప్పినట్లు వింటే భవిష్యత్ బంగారం అవుతుందన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులను పాడు చేస్తుందన్నారు. పిల్లలు సెల్ ఫోన్ వాడకంపై దృష్టి సారించాలని అన్నారు. పిల్లల భవిష్యత్ సెల్ ఫోన్లు నాశనం చేస్తున్నాయని అన్నారు. అనంతరం బొమ్మి రఘురామ్ మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పిల్లలకు దేనిపైన ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకొని ఆ విధంగా వారి సృజనాత్మకత శక్తిని బయటకు తీయాలని అన్నారు. శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలు ఆ విధంగా ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను ఉన్నారని అన్నారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఓమి బిందు మాధవి, స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ తేజస్విని, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంత నమ్మకం ఉంచి దీనిలో జరిపించడం, మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. సభాముఖంగా ఆయన 9:30కే రమ్మన్నారు నన్ను. చాలా కాలాన్ని స్థాపించినటువంటి మహనీయుడు శ్రీ 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 ఓమి నూకరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల్ని భవిష్యత్తు వాళ్ళని తీర్చిదిద్దడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది, ఆ విద్యా సంస్థ అనేది చాలా గొప్ప విషయం. అది This is known for its vibrant and colorful clothing, the traditional and man-wear, which is wrapped around the body, and man-wear dhoti and kurta, which is a long tunic worn or the dhoti. జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో 2008వ సంవత్సరంలో ఏర్పడినటువంటి శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థ 17 సంవత్సరాలుగా నిర్విరామంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంతోమంది విద్యార్థులని ఈ సమాజానికి ఉన్నతమైనటువంటి పౌరులుగా అందించి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు 17వ వార్షికోత్సవ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఈ వేడుకకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వివేకానంద విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా సాధారణమైనటువంటి ఫీజులతో అసాధారణమైనటువంటి విద్యను అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి వివేకానంద విద్యా సంస్థని భవిష్యత్తులో కూడా అందరూ ఆదరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరి 2025-26 సంవత్సరానికి గాను వివేకానంద విద్యా సంస్థ వినూత్నమైనటువంటి పద్ధతిలో ముందుకెళ్తూ
కిడ్స్ ఆర్ కిడ్స్ అనే పేరుతో ఫ్యూచర్ ఫౌండేషన్ అంటే పిల్లలకి చక్కటి భవిష్యత్తును నిర్దేశించేటువంటి విధంగా నూతన ప్రణాళికలతో ముందుకెళ్తుంది. అలాగే మరి వివేకానంద జూనియర్ కాలేజు కేవలం మహిళలకు సంబంధించినటువంటి జూనియర్ కాలేజీగా మార్చి మరి భవిష్యత్తులో చక్కగా మహిళలకి చక్కటి విద్యను అందించడంతో పాటుగా మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలన్న ఆలోచనతో వివేకానంద విద్యా సంస్థ ముందుకు పయనిస్తూ ఉంది. భవిష్యత్తులో ఏర్పాటు చేసినటువంటి ఈ రెండు మరి ఫ్యూచర్ కిడ్స్కి సంబంధించినటువంటిది కానీ అలా కిడ్స్ ఆర్ కిడ్స్ కానీ లేదా వివేకానంద జూనియర్ కాలేజీని మహిళా జూనియర్ కాలేజీని అందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ 17వ వార్షికోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ స్కూల్స్ ప్రభావం చాలా విస్తృతంగా కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు ఏదో ఒక మూల కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి పిల్లలు మరి ఆత్మహత్యలు చేసుకోవడం, విపరీతమైనటువంటి ఒత్తిడికి గురై డిప్రెషన్కి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి తల్లిదండ్రులు ఆలోచన చేయండి. విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి వాళ్ళకి ఏ రకమైనటువంటి దాంట్లో ఆసక్తి ఉందో దాని మీద విద్యను అందించడం అనేది చేయాల్సినటువంటి పని తల్లిదండ్రులుగా వాళ్ళది. విద్యా సంస్థల యొక్క బాధ్యత కాబట్టి వివేకానంద విద్యా సంస్థ వేల సంఖ్యలో విద్యార్థులు మనం తయారు చేస్తాం. ఎంతోమంది డాక్టర్లుగాను విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సమాజానికి చక్కటి పౌరులను అందిస్తున్నటువంటి వివేకానంద విద్యా సంస్థను మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని, భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు మరి మాకు ప్రోత్సాహాన్ని అందించి పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి సందర్భంగా మనం కోరుతూ మరి భవిష్యత్తులో మేము చేసేటటువంటి నూతన ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతమైన వివేకానంద కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ ఒండ్రు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సింగినిడి నాగ తిరుపతిరావు మాట్లాడుతూ శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో కాకర్లపూడి రాయపరాజు, ప్రాణుష దంపతులచే కళ్యాణ మహోత్సవం జరిగిందన్నారు. కరకుదురు గ్రామంలో ఉన్న దేవాలయం సాక్షాత్తు కాశీలో ఎలాగైతే విశ్వేశ్వర స్వామి వెలిసి ఉన్నాడో అదేవిధంగా మా గ్రామంలో ఉన్నారని, ఈ విధంగా గుడి ఉండడం చిన్న కాశీగా మా గ్రామాన్ని చెప్పుకోవచ్చని అన్నారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివరాత్రికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగిందన్నారు. శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆలయంలో భారీ ఎత్తున అన్న సమారాధన చేయడం జరిగిందని, ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిపిస్తున్నాం. ఆలయ కమిటీ సభ్యులను, భక్తులను కాశీ విశ్వేశ్వర స్వామి ఎల్లవేళలా గ్రామ ప్రజలను కాశీ కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఒండ్రు చంద్రకళ సత్యనారాయణ, సింగినిడి దత్తుడు, సానా శ్రీను, సానా రాంబాబు, కర్నిడి వీరబాబు, పాటంశెట్టి త్రిమూర్తులు, అడప పెద్ద, పాటంశెట్టి మల్లేశ్వరరావు, ఎండ్రు వీర్రాజ్ చౌదరి, పాటంశెట్టి రామన్న, అడబాల బుజ్జి, పేకెటి వెంకటేశ్వరరావు, అడప మల్లేశ్వరరావు, అడప గోవింద్ మరియు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ఓం ప్రాచ్యాం దేవార్తిదో వార్తింత దక్షిణాయాం దిశవాసా ఓం నమశివాయ. కరకుదురు గ్రామం ఈ శివాలయం ప్రసిద్ధి 20 సంవత్సరాల నుంచి కళ్యాణం చేసుకుంటూ ప్రజలందరూ, శివభక్తులందరూ కూడా దీని మీద చాలా భక్తి శ్రద్ధలతోటి 20 సంవత్సరాల నుంచి కళ్యాణం చేసుకుంటున్నాం. అదేవిధంగా 3-4 సంవత్సరాల నుంచి భారీగా అన్నదానం చేసుకుంటూ ఈ గుడి పూర్వం నుంచి మాకు చాలా అత్యంత విలువైన గుడి. దాని మీద మా కరకుదురు గ్రామానికి ఈ గుడి ఆశీస్సులు మొత్తం ఈ అందరూ శివుడు ఆజ్ఞతోటి మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నామని ఈ యొక్క శివరాత్రికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. అదేవిధంగా కాశీలో ఏ రకంగా అయితే నీరు తూర్పుకు పారుతుందో అదేవిధంగా మాకు కూడా తూర్పుకు పారుతుందని ఎప్పటి నుంచో చిన్న కాశీలాగా మా వాళ్ళు అంతా కూడా మా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ గుడిని చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా మేము భారీగా అన్నదాన సందర్భన కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇక్కడ కమిటీ సభ్యులు, కమిటీ ఉన్నా లేకపోయినా సేవకులందరూ, ఇక్కడ చౌదరి గారు వీళ్ళందరూ బాగా
శ్రద్ధగా మళ్ళీ వీళ్ళందరూ చాలా శ్రద్ధగా చేస్తారు. కమిటీ చాలా ఆనందంగా చేస్తారు. కమిటీ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణంలో భాగంగా గత 15వ తేదీని రాటముహూర్తం, అదేవిధంగా 22వ తేదీని పసుపు కొట్టు కూడా మహిళలు ఈ కార్యక్రమాలకు మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలందరూ కూడా అంగరంగ వైభవంగా వచ్చారు. ఇక్కడ కమిటీ వారికి సౌకర్యాలన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మన కరకూతురులో వేయం చేసి ఉన్నటువంటి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణంలో శ్రీ కాకర్లపూడి రాయపురాజు ప్రనూష పెదమడి గ్రామం నుంచి వారు యజ్ఞకర్తలుగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుని ఉన్నారు. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం సాక్షాత్తు కాశీలో ఏ విధంగా అయితే విశ్వేశ్వర స్వామి వెలసి ఉన్నాడో అదే విధంగా మన గ్రామంలో కూడా ఉన్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధంగా గుడి ఉండడం, ఎదురుగా తూర్పు వైపున నిజంగా చక్కగా గంగాదేవి అక్కడ ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఇక్కడ గోదావరి నది ప్రవహిస్తుంది. అలా కరెక్ట్ గా ఉన్న ప్రదేశం ఎక్కడ లేదు. కాబట్టే సాక్షాత్తు ఇక్కడ కాశీ అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వేశ్వర స్వామి ఉన్నారని చెప్పొచ్చు. ఈ విధంగా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని నిజంగా చెప్పాలంటే రెండో కాశీగా కూడా మనం చిన్న కాశీగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం కూడా మామూలుగా మనం కార్తీక మాసంలో నెల రోజులు కూడా చాలా చక్కగా జరుపుకుంటున్నాం. తర్వాత ఈ శివరాత్రి మహోత్సవాన్ని చాలా చక్కగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ శివరాత్రి మహోత్సవం ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరిపారు. అందులో భాగంగా గత 3 సంవత్సరాలుగా అన్నదానం జరిపించాలి ఇక్కడ. ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి శివుడు అన్నపూర్ణ సమేతుడు, అన్నపూర్ణ దేవి కూడా ఉంది. కాబట్టి తప్పనిసరిగా అన్నదానం జరిపించాలని కొంతమంది పెద్దలు చెప్పడంతో కమిటీ వారు ముందుకొచ్చి ఈ అన్నదానాన్ని కూడా ప్రతి సంవత్సరం కళ్యాణం రోజున జరిపిస్తున్నారు. ఏకాదశి రోజేమో కళ్యాణం జరుగుతుంది, అదే విధంగా త్రయోదశి రోజేమో శివరాత్రి జరుగుతుంది, శివరాత్రి మహోత్సవం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా జరిపిస్తున్నటువంటి కమిటీ వారు భక్తుల్ని కూడా ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఎల్లవేళలా మన కరకూతురు గ్రామ ప్రజలందరినీ కూడా కాచి కాపాడాలని కోరుకుంటూ ఈ రేపు జరగబోయే 26వ తారీఖున జరగబోయే శివరాత్రి మహోత్సవాల్లో భక్తులందరూ కూడా వచ్చి ఈ శివరాత్రి మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.